అందరికీ మరొకసారి స్వాగతం. శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగు పండుగ నాడు జగమంతా రావాలి, నిండు చంద్రునిలోని వెలుగంతా రావాలి. తెలుగు పండుగ నాడు జగమంతా రావాలి, నిండు చంద్రునిలోని. ఈనాడు జరగబోయేటువంటి కవి సమ్మేళనం కూడా తెలుగు వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా కవిత్వం ఎలా ఉండాలని మరొక రూపాయిలో కూడా ఇలా చెప్తారు డాక్టర్ ఎన్ నరసింహారెడ్డి గారు. కుడి ఎడమలు తిరిగితే నది సౌందర్యం, భిన్న శిలలు సమాహారమే గిరి సౌందర్యం. కుడి ఎడమలు తిరిగితే నది సౌందర్యం, భిన్న శిలలు సమాహారమే గిరి సౌందర్యం. ముందుగా కార్యక్రమం లోపల ఈనాడు మరి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య యొక్క సాహిత్యం పైన మరి అసోసియేట్ ప్రొఫెసర్, రామన్నపేట డిగ్రీ కళాశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య గారు చొరవ తీసుకొని సార్ యొక్క సాహిత్యం పైన ఒక జాతీయ సదస్సును వారి డిగ్రీ కళాశాల లోపల నిర్వహించడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అయ్యాం. ఆ విధంగా సార్ సాహిత్యం పైన పలు అంశాల పైన పలువురితోని రచనలు చేయించి దాన్ని ఈ రోజు ఒక రూపకల్పన చేసి పుస్తకంగా రూపకట్టించడం జరిగింది. దాని యొక్క గ్రంథావిష్కరణ చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గవర్నర్ జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారిని సాధారణంగా వేదిక ఆఫర్స్, అదేవిధంగా డాక్టర్ ఎన్ నరసింహారెడ్డి గారు, వేదికపై రాసినటువంటి సంపాదకులు, ఈ గ్రంథ యొక్క సంపాదకులు తండ్రి కృష్ణ కౌండిన్య గారు, మిగతా పెద్దలందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మరొక శిష్యులు కూరెళ్ల విఠలాచార్య గారికి, మరొక ప్రియ శిష్యులు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి తత్వం కలిగినటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం వారి సొంతం. ఇటీవల కాలంలోనే ఐఏఎస్ గా కన్ఫర్డ్ అయి అంతకుముందే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు వారు సంచాలకులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, మున్ముందు కూడా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే వారు ఉంటేనే ఇంకా దానికి మరింత పదవికి మరింత వన్నె వస్తుందని భావిస్తున్నాను. అలాంటి సహృదయులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా దాసోజు పద్మావతి గారికి, ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు ఆత్మీయ మిత్రులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారికి, తర్వాత కూరెళ్ల గ్రంథాలయం అధ్యక్ష కార్యదర్శులు బోగోజు గోవర్ధనాచారి గారికి, కూరెళ్ల నర్మద గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సాహితీ మిత్రులు, అదేవిధంగా సాహితీ అభిమానులు, కూరెళ్ల విఠలాచార్య గారి అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పరాభవ యుగాది సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈనాడు సభకు చాలా మంది వచ్చారు, వాళ్ళని సంబోధించవలసి ఉంది. ఇక్కడ ఈ సభకు ముఖ్య అతిథి మనందరి దగ్గర తెలిసినవాడు, హైకోర్టు న్యాయమూర్తి, ఏమాత్రం కూడా మనిషిలో గర్వం లేనివాడు, చాలా గొప్పగా, అంటే ఎంత గొప్పగా అంటే ఆయన గురువుల పట్ల ఎంత వినయం వినమ్రత ఉంది అంటే, గవర్నర్ గారు వచ్చినప్పుడు వారి ఉపన్యాసం బ్రహ్మాండంగా ఉంది.
మా జడ్జి ఆ జడ్జి గారి ఉపన్యాసం బ్రహ్మాండంగా. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి విన్న వ్యక్తివి నా దగ్గరికి వచ్చి, సార్ని మళ్ళీ ఎప్పుడు పెడతారు సార్ ఉపన్యాసం అన్నారు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెడతారు. కాబట్టి పూనూరు లక్ష్మణ్ జస్టిస్ గౌరవనీయుడు పూనూరు గారు లక్ష్మణ్ గారు, ఇదే వేదిక మీద డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, వీళ్ళిద్దరూ దైవికంగా నాకు శిష్యుడు కావడం నేను గర్విస్తున్నాను. చాలామందికి అవకాశం ఉంటుందో ఉండదో కానీ నాకు మాత్రం ఈ అవకాశం. మా శిష్యులు నేను పోటీ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. మా ఏనుగు నరసింహారెడ్డి గారికి ఐఏఎస్ వస్తే నాకు పద్మశ్రీ వచ్చింది. మా అడ్వకేట్ గారికి అపూర్వమైన గౌరవం వచ్చింది. ఇటువంటి వాళ్ళు చాలామంది, వీళ్ళు న్యాయవాదులు చాలామంది వచ్చారు. అంటే న్యాయమూర్తి రావడం వల్ల ఒకటి మా మీద ఉన్న ఆధారం చేత, ఒకటి ఏది ఏమైనా వారి యొక్క పెద్ద మనసుతో ఈనాడు చాలామంది న్యాయవాదులు వచ్చారు, చాలామంది ఇతరులు వచ్చారు. అందరికి కూడా ఈ సభలో ఉన్న కవులు, మా అతిథులు, ఆహ్వానితులు, వివిధ వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది వచ్చారు. వీళ్ళందరినీ చూసి నేను ఆనందపడుతున్నదంటే ఈ గ్రంథాలయం ఈనాడు పావనమైంది అని. అంటే నాకు కూడా ఆరోగ్యం అనుకూలంగా లేదు. నేను ఇంత నిలబడి మాట్లాడుతున్నా అంటే నాకే ఆనందం అనిపిస్తుంది. నాకు ఎంత శక్తి వచ్చింది. వాస్తవంగా నాకు మాట రాదు. అయ్యో, ఈనాడు 2 నిమిషాలలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నా ఇష్టదైవం షిరిడి సాయిబాబాని వేడుకుంటాను, అయ్యా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడేలాగా అవకాశం అది ఇవ్వండి. ఇక్కడ పెద్ద చాలా మంది ఉంటే నిజంగా కూడా నేను మాట్లాడడానికి అవకాశం రాగానే నాకు కొంచెం వెసులుబాటు వచ్చింది. ఈనాడు ఇంతమంది మహనీయుడు ఈ వెల్లంకి గ్రామానికి వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు ఒకటే దీక్ష, పల్లెటూళ్ళలో చైతన్యపరచాలని. పల్లెటూరు నేను దైవికంగా భావించాను. పల్లె నాకు దైవత ప్రాణం ఓ ప్రభు విఠలేశ్వర అని, పల్లె అంటే నా దేవత అని. మన అమెరికాలో నాకు సన్మానం చేశారు తెలంగాణ వాళ్ళ దగ్గర. ఆ తెలంగాణ వాళ్ళ దాంట్లో ఒక ఆయన మాట్లాడుతూ, మేము చాలా గర్విస్తున్నాం, మీరు చేసే కార్యక్రమానికి ఆధునిక గ్రంథాలయోద్యమ పిత వేరు అని ఆయన సంబోధించారు. ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా వాళ్ళు డయాస్ మీద నన్ను ఎత్తుకొని పోయారు. నన్ను మరి దిగేటప్పుడు దిగనివ్వలేదు, ఎత్తుకొని దిగి వచ్చారు. కాబట్టి మనకు రావాల్సిన ఎంతోమంది ప్రేమతో, గౌరవంతో, వాళ్ళ యొక్క మంచి మనసుతో నాకు అర్పించిన ప్రతి కానుక, ప్రతి అవార్డు అన్నీ కూడా గ్రంథాలయానికి. నాకు మొన్న ఈ పురస్కారం వచ్చిన తర్వాత, పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ 25 లక్షలు ఇచ్చింది. ఆ 25 లక్షలు అనుమతి తీసి తిరిగి మా గ్రంథాలయానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నాకు ఎవరైనా సరే పైసా ఏది పరిగాయని నాకు అవార్డ్స్ ఇచ్చిన, 2-3 లక్షల అవార్డు ఇచ్చిన అన్నీ కూడా ఈ గ్రంథాలయానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. అందులో సినారే పురస్కారాన్ని ఒక రచయితకు ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు కూడా భువనగిరి వాసి కాబట్టి మీరు వస్తే బాగుంటుందని అన్నారు. అంటే మరి నేను కవిని కాదు, నాకు అర్హత ఉందా అండి అందులో రావడానికి, మరి నేను రావచ్చా లేదని వారిని అడగడం జరిగింది. లేదు సార్ మీరు రావాల్సిందే అన్నారు. సో నేను వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, మీకు ప్రతిసారి చాలాసార్లు చెప్తుంటాను, నాకు తెలుగు అన్న, తర్వాత కవిత్వం అన్న, రచనలు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో అందువల్ల ఆ ఇష్టంతో నేను చాలా చోట్లకు వెళ్తుంటాను. అలాగే ఆ రోజు భువనగిరి రచయితల సంఘం సమావేశానికి కూడా వెళ్ళడం జరిగింది. సో
అలా ఆ రోజు నేను రంగయ్య గారు చెప్పాను, మనం వెల్లంకిలో లైబ్రరీ మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఎలాంటి కార్యక్రమం చేయలేదు. నాకు ఎప్పటి నుంచో ఉండింది ఇక్కడ ఒక ఉగాది రోజు కవి సమ్మేళనం చేయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండింది. ఆ రోజు నేను రంగయ్య గారు చెప్పాను, రంగయ్య గారు మీకు ఒక సంవత్సరం ముందు చెప్తున్నాను, దాదాపుగా 8-9 నెలల ముందు, మీరు ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఒప్పుకోకండి, అదే రోజు పండుగ రోజు ఇక్కడ కార్యక్రమం పెడదామని చెప్పడం జరిగింది. అయితే అందులో యాదృచ్ఛికంగా నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు అక్కడ, అయితే నందిల్ సిద్ధారెడ్డి గారు కూడా ఉన్నారు. సో నేను వారందరికి చెప్తే అందరూ లేదు సార్, మేము ఆ రోజు మాత్రం పెట్టుకోము ఎలాంటి ప్రోగ్రామ్, వెల్లంకికి వెళ్దాం, వెల్లంకిలోనే మనం ఈ లైబ్రరీలోనే మనం ఒక కవి సమ్మేళనం చేద్దామని రంగయ్య గారు ఒప్పుకున్నారు. అనేక విశేషాలను చెప్పి సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానం చేయడం ఎట్లాగో కూడా వారు చెప్పారు. నిజానికి చాలా మంది సాహిత్యకారులు ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, శుద్ధ సాహిత్యవేత్తలుగా ఉండి సమాజానికి అనుసంధానం చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. నేను అనుకోవడం ఏంటంటే, ఇదివరకు భువనగిరిలో ప్రసంగించినప్పుడు విన్నాను, జస్టిస్ లక్ష్మణ్ గారు రాయడం అంటూ మొదలు పెడితే తన గొప్ప కథా రచయిత కాగలడు అని ఆ రోజు ఒక కథ కూడా చెప్పారు భువనగిరిలో. అట్లాంటి గొప్ప సారస్వత జ్ఞానం, సామాజిక జ్ఞానం ఉన్నటువంటి ఒక గొప్ప న్యాయ శాస్త్రవేత్త అని చెప్పొచ్చు, జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటూ ఉంటాం మనము. వారు జడ్జిగా తన కిరీటాలన్నీ పక్కకు వదిలేసి ఒక శిష్యుడిగా వచ్చానని చెప్పడం అనేది వారి వినమ్రతకు, ఈ గడ్డ నేర్పిన వినమ్రతకు చిహ్నం. రియల్లీ వీఆర్ ఇన్స్పైర్డ్ సార్ విత్ యువర్ వర్డ్స్. మేము చాలా సందర్భాలలో మేము కవులల్లోనే ఇట్లాంటి వాళ్ళని చూస్తాము, ఎందుకంటే మేము ఇవన్నీ వదిలేసుకొని వస్తాము. ఈ ఐఏఎస్లు అంటే ఉద్యోగులకు ఎంటర్ కాకముందు కవిత్వం రాసాము, ఉద్యోగం అయిపోయాక కూడా కవిత్వం రాస్తాము. కాబట్టి మాకు ఈ ఐఏఎస్లు, ఈ పోస్టులు ఇవన్నీ పెద్ద అంటే ఉంటాయి, కానీ దాని మీద మోజేమీ స్పెషల్ మోజేమీ ఉండదు అని అనుకుంటాం. కానీ జడ్జి గారికి ఈ సాహిత్యం దూరం ఉంది నాకు అని అనుకుంటూ కూడా వారు అంత నిజాయితీగా, అంత హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ మనకు వినిపించారు. నిజంగా కురెల విఠలాచార్య గారి గురుత్వం అనేది ధన్యమైంది అని అనిపిస్తుంది వారిని చూస్తే. ఇంకా వారు పట్టుబట్టి తండు కృష్ణ కౌండిన్య గారికి ఒక బరువు పెట్టారు. నాకు చిట్యాల వాళ్ళని అడిగినా, ఇంకెవరైనా సన్మానము అంటే నాకు అస్సలు ఆసక్తి ఉండదు. ఆ సన్మానము చేసే బదులు ఇట్లా రంగయ్య లాగా 4 పద్యాలు పాడితే 2 సన్మానాలు చేసినట్టు లెక్క నాకని చెప్తూ ఉంటా. ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి పద్యం స్టాంజా 1 పాడారు, ఏనుగు నరసింహారెడ్డి స్టాంజాలు 2-3 పాడారు. అది చాలు, అది గొప్ప సన్మానం ఆల్రెడీ జరిగింది ఇప్పుడు నాకు. ఏదేమైనప్పటికీ మనకు ఇట్లాంటి సభకి సాహిత్యకారులే కాకుండా జస్టిస్ లక్ష్మణ్ సార్ రావడం చాలా మొదలు మనం అందరం ఆనందించాల్సినటువంటి విషయం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కూరెళ్ల గ్రంథాలయం వెల్లంకిలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో భాగంగా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారి సాహిత్యం మీద జరిగిన 2 రోజుల సెమినార్ పత్రాలతో కూడిన పుస్తకాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కవులు ఒకటి పుస్తకాన్ని స్వీకరించడం, తమ కవితా గానాన్ని చేయడం అనే 2 ప్రయోజనాల కోసం వచ్చారు. ఇంత చిన్న పల్లెటూరులో లక్షలాది పుస్తకాలతో గ్రంథాలయాన్ని నెలకొల్పి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించినటువంటి
ఆచార్య కూరెళ్ల విఠలాచార్య స్ఫూర్తిని తీసుకోవడం కోసం ఈ సభకు వివిధ ప్రాంతాల నుండి నల్లగొండ, హైదరాబాద్ కాకుండా సూర్యాపేట నుంచి, యాదగిరిగుట్ట, భువనగిరి నుంచి చాలామంది కవిమిత్రులు వచ్చారు. వారందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని ఇదివరకు చూసిన వాళ్లే ఎక్కువ మంది, చూడని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వారందరూ ఈ లైబ్రరీ నుంచి స్ఫూర్తి తీసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. నేను డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారి పెద్దమ్మాయిని. నేను మా పాప అసలు ఎప్పుడు ఖాళీగా ఉండటం మేము చూడలేదు. ఈ లైబ్రరీ ఇది పెట్టినప్పుడు చాలా మా ఇంట్లో ఎప్పుడు లైబ్రరీ ఉండేది. మేము చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలతో పాటే మేము పెరిగినాం. ఇంట్లో చిన్న లైబ్రరీ, పుస్తకాలు, బయటికి వెళ్ళటము ఇలాంటివి ఏవి మాకు తెలియవు. చిన్నగా నేను 6th, 7th నుంచే నాన్నగారు ఎంఫిల్ చేసినప్పుడు, పిహెచ్డి చేసినప్పుడు అన్ని బుక్స్, నాన్నది ఎంఫిల్ థీసిస్ గొలుసు కట్టు నవలలు, అప్పటి నుంచి నేను బుక్స్ బాగా చదవటము, ఇంటికి వీక్లీలు వచ్చేది, పుస్తకాలు వచ్చేది, బాగా చదవటము, సీరియల్స్ చదవటము అప్పటి నుంచే బాగా అలవాటు. ఆ టైంలో నేను 7th, 8th చదివినప్పుడే ఆ సీరియల్స్ చదివి అవన్నీ కూడా కట్టింగ్స్ చేయించి నవల్స్ బైండింగ్ చేయించినాము. ఇట్లా పుస్తకాలతోటి మాకు బాగా సంబంధం ఉంది. అదే లైబ్రరీ, చిన్న లైబ్రరీ, కొన్ని వందల పుస్తకాలతోటి ఉన్న లైబ్రరీ. నాన్న ఇక ఈ పుస్తకాలన్నీ వృధా అయిపోతట్టున్నాయి, తర్వాత లైబ్రరీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో అసలు ఎంత శ్రమ చేసి ఎక్కడికి పోయినా బాబు పుస్తకాలు తెచ్చేవాడు. హైదరాబాద్ ఆయన పిహెచ్డి చేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన రోజు ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసేది. ఎప్పుడో 3 గంటలకు లేచి రెడీ అయ్యి పోయి మళ్ళీ రాత్రికి వచ్చేవాడు సైకిల్ మీద. కేసారం వరకు, తుమ్మలగూడెం వరకు సైకిల్ మీద, లేకపోతే బాపు స్టూడెంట్స్ ఎవరన్నా కేసారంలో డ్రాప్ చేసి రావటము, తుమ్మలగూడెంలో డ్రాప్ చేసి రావటము, వాళ్ళు కూడా లేచి వచ్చేవాళ్ళు. పొద్దునే బాపు కోసం లేచి వచ్చి సైకిల్ మీద దించి వచ్చేవాళ్ళు. బాపు అట్లా తిరిగి, బాపుతోటి నేను హైదరాబాద్ వెళ్ళినా కానీ బాపు మొత్తం నడిపించేది. సెంట్రల్ లైబ్రరీకి కూడా నేను బాపుతోటి వెళ్ళిన, అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే. అన్ని పుస్తకాల కోసం ఇట్లా బాగా తిరిగేది. బాగా పుస్తకాలే అన్నమాట, వేరే ఏవి ఇక ఏం లేకుండా ఇంట్లో. ఇక అమ్మ, మా నాన్నమ్మ, మా అత్తయ్య వీళ్ళేమో బాగా మా ఇంట్లో ఎప్పుడు బాగా రద్దీగా ఉండేది. వచ్చిపోయేవాళ్ళు స్టూడెంట్స్, నాన్న ఫ్రెండ్స్. ఇక అమ్మ వాళ్ళకైతే ఇంట్లో పని, వచ్చిన వాళ్ళకి వంటలు, టిఫిన్లు, టిఫిన్ టైంకి ఎవరు వస్తారో, టీ టైంకి ఎవరు వస్తారో అన్నట్టుగా ఇన్ని సౌకర్యాలు కూడా లేవు ఆ టైంలో. అన్నీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఇంట్లో, టిఫిన్లు, టీలు. అసలు ఎన్ని టీలు అంటే పెడుతూనే ఉండేవాళ్ళు కట్టెల పొయ్యి మీదనే. ఇట్లా మా జీవితం. బాపు కూడా అంత బిజీగా ఉండేవాళ్ళు. ఆయన అన్నీ కూడా కాలేజీలకు వెళ్ళి అని కాకుండా తను సొంతంగా చదువుకున్నారు. అవన్నీ మేము చూస్తూ బాగా బాపు చాలా ఇబ్బందులు పడ్డారు. సమస్యలు, కుటుంబ సమస్యలు, అంటే ఆరోగ్య సమస్యలు, వీటన్నిటితో పాటు చూపు పోవటము ఆయనకు ఇప్పటికి కూడా అంటుంటారు, నాకు కొంచెం కనిపిస్తే బాగుండేది, నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ సెపరేట్ చేసేవాడిని, చూస్తూ ఉండేదాన్ని, నేనేం చేయలేకపోతున్నా అని. బాపు బాగా శ్రమ చేస్తేనే ఈ లైబ్రరీ ఇంతవరకు వచ్చింది. ఆయన జీవితం దాదాపు చెప్పాలంటే ఇప్పుడు నాన్న 88, ఆయన దాదాపు 80 ఏండ్ల శ్రమ అనుకోవాలి. ఈ లైబ్రరీ ఇక్కడికి రావటము, ఆయనకు పద్మశ్రీ రావటం, మేమందరం చాలా, మా బాపు అని చెప్పుకోవటం చాలా గర్వము, సంతోషము. కానీ దాని వెనక శ్రమ చూస్తే అలాంటి వారికి మీరు నిజం కదా. పూర్తిగా చేతగాకుండా అయిన బాపు. అసలు మేము ఏం మాట్లాడడానికి కూడా మాకేం రావట్లేదు. ఈ సమావేశం ఇది పెట్టడం కూడా బాపు కోసమే పెట్టినాం మేము. బాపు కొంచెం ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, మొత్తం చేతగాకుండా అవుతుండ్రు, ఎట్లనన్నా కానీ చేద్దాము అనే సంకల్పంతో చేయటం జరిగింది. ఈ కవి సమ్మేళనం కూడా చాలా బాగా జరిగింది, మాకందరికీ కూడా ఆనందంగా ఉంది. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి అండి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు వారి చిన్నప్పటి నుండి
ఒక 16-17 సంవత్సరాల నుంచి కూడా పుస్తకాలు సేకరిస్తూ అలా ఈ రోజుకి 2,15,000 పుస్తకాలతో ఈ గ్రంథాలయం రూపుదిద్దుకుంది. దాదాపు 60 సంవత్సరాల అవిశ్రాంత కృషి ఫలితంగా ఈరోజు ఈ గ్రంథాలయం ఇలా ఇంతమందికి వేదిక అయ్యింది. దాదాపు 10-12 మంది ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పరిశోధనలు చేసి డాక్టరేట్లు అందుకున్నారు. పల్లెకు పట్టం కట్టాలి అన్న ఒక సదాశయంతో ఎన్ని అవకాశాలు వచ్చినా వారు ఏ రోజు పల్లెను వదిలిపోలేదు. పట్టణాలే పల్లెకు తరలి వచ్చి ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో వారి గురించి ప్రస్తావించడం, తదనుగుణంగానే కార్యక్రమాలని నిర్వహించడం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారము, మన రమణ గారి నుంచి పురస్కారము అందుకున్నారు. వీటన్నిటి ఫలితంగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని వారికి అందించడం నిజంగా పల్లెకు దక్కిన గొప్ప సత్కారం. వారు కేవలం ఒక గ్రంథాలయాన్ని నిర్మించేసి ఊరుకోలేదు. పల్లెలో గ్రంథాలయాన్ని నిర్మించడము, ప్రతి ఒక్కరిని ఇలా చచ్చే ముందు సంతకమైనా నేర్చుకో అని ప్రభుత్వం వయోజన విద్యను ప్రారంభించక ముందే వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా ఈరోజు ఇక్కడ అందరి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించడం, ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఈ పల్లెలో ఇంత పెద్ద గ్రంథాలయం ఉండడం, తెలంగాణలోనే ఇది పెద్ద గ్రంథాలయం అని తెలియజేయడానికి మేము గర్వపడుతున్నాం. ధన్యవాదాలు.